మాట్లాడిన మాటలు ఆయనంతకే నేను మాట్లాడాల్సింది కాదని ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి తొందరపడి ఏదో మాట్లాడినాడు. కానీ మరి వీళ్ళందరూ ఏం చేశారు? మీరందరూ ఏం చేశారు? పొరపాటు జరిగింది, తప్పు జరిగిందనే మాట్లాడుతున్నాడు. మాట్లాడొద్దని చెప్పినాము. అక్కడ ఫ్లెక్సీ కట్ట ఇది వాళ్ళు దీని ఇంత చిన్న విషయానికి రాద్ధాంతం చేయాల్సిన అవసరంలో ఎవడో ఫ్లెక్సీ కట్టుకుంటాడు. ఆ ఫ్లెక్సీ కట్టుకుంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏముంది? అన్నీ ప్రజలు చూస్తారయా. ప్రజలు వాళ్ళు కట్టినట్టు చూస్తారు, మనం కట్టినట్టు చూస్తారు, మీరు మాట్లాడింది చూస్తారు, అన్నీ చూస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా అల్టిమేట్గా ప్రజలు ఎవరికి ఏం తీర్పిస్తామనే దాని గురించి మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. కానీ మేమందరం ఎన్నో సందర్భాల్లో ఏం పొరపాటు జరిగినా జాగ్రత్తగానే మాట్లాడుతుంటాం. ఎందుకంటే మేము మాట్లాడే ప్రతి చర్యను ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి పొరపాటున కూడా భవిష్యత్తులో ఏదో వాళ్ళు ఇల్లు వాడు ఈడనే సాంప్రదాయం అనేది మంచిది కాదు. మీ అందరికంటే నేను ఎక్కువ సమయం అసెంబ్లీలో ఉండబడినప్పటికీ ఎక్కడ కూడా ఒక పొరపాటు మనం మాట్లాడిన దానివల్ల వచ్చేది ఏంటి? ఏం ఉపయోగం ఉంది? ప్రజలు గమనిస్తూ ఉంటారా మీ యొక్క ప్రవర్తనను? మీరు దైనందిన కార్యక్రమాలు ఏం చేస్తున్నాడు, ఎక్కడ పోతున్నాడు, మా ఎమ్మెల్యేని గమనిస్తుంటారు అనేది ప్రజలు గుర్తుపెట్టుకోండి. సమయం వచ్చినప్పుడు వాళ్ళు తగిన బుద్ధి చెప్తారు. మీరు చూసినారు పెద్ద ఆయన పెట్టిన ప్రెస్ మీట్. కేవలము పెద్ద ఆయన మన ప్రభుత్వము ప్రజలకు మనం జవాబుదారీ, ప్రజలకు ఏం కావాలో ఆ విషయాలే మనం చెప్తున్నాము. ప్రతిపక్ష పార్టీ తమ 5 ఏళ్ళు పరిపాలించకుండా వాళ్ళ నాయకుడు పబ్జీ ఆడుకోవడానికే పూర్తి చేసినాడు. కానీ మన నాయకుడు వచ్చినప్పటి నుంచి చూడండి మీరు, ఈయన పూర్తిగా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పరిపాలన మీద దృష్టి పెట్టాడు. అంటే ఒక నాయకుడికి పబ్జీ నాయకుడు, పరిపాలించే నాయకుడు చాలా తేడా ఉంది. అర్థం చేసుకోండి. 5 ఏళ్ళు జనం కాదు, ప్రజలు కాదు, ఎవరిని పట్టించుకోలే, ఓట్లు వేసిన ప్రజల్ని పట్టించుకోలే, ఆయన కోసం పనిచేసిన కార్యకర్తల్ని పట్టించుకోలే. కానీ చంద్రబాబు గారు వచ్చినప్పటి నుంచి ప్రజలను, కార్యకర్తలను అందరినీ పట్టించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. అభివృద్ధి పథంలో నడిపించేటప్పుడు వీళ్ళ దగ్గర వేరే ఇష్యూలు లేవు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన అమ్మఒడి కానీ, పింఛన్లు కానీ, ఇంకోటి కానీ, ఇప్పుడు ఫ్రీ బస్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. అటు చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు అవి పూర్తి చేస్తున్నాడు. అటు చూసి మళ్ళా అభివృద్ధి ఏ విధంగా నిధులు తేవాలా మనము బయట నుంచి అని అవి తెస్తున్నాడు. ఇవన్నీ చూసి వాళ్ళ దగ్గర లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో విధంగా మనకు రెచ్చగొట్టి డిస్టర్బ్ చేయాలా, ఈ పరిపాలన డిస్టర్బ్ చేయాలా, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయాలా, బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తున్నారు. ఎవరికి తిడుతున్నారు అంటే ఆడలు ఎవరేం చేసినారయ్యా? మీకు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళు ఎవరి మీద ముందుకు వస్తే వాళ్ళకి తిట్టాలి. మీరు ఎవరో ఎక్కడో ఆడలు ఇంట్లో ఉంటారు, ఎవరిదైనా తల్లినే, చెల్లినే, వాళ్ళకి తిడితే ఏమొస్తుందో? ఎందుకంటే వీళ్ళకి విలువ లేదు. సొంత తల్లిని ఇంటి నుంచి గెట్టినాడు, సొంత చెల్లిని ఇంటి నుంచి గెట్టినాడు. అందుకే వీళ్ళకు ఆడల మీద ఏమీ లేదు. వీళ్ళు బూతులు తిట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మనం రచ్చిపోయేది చేస్తే ఈ అరాచకాలు మా వాళ్ళ యొక్క కోపాన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళే ఏదైనా చేసుకొని పరిపాలన స్తంభి చేయాలా అంటే ప్రపంచానికి చూపించాలా, ఇండియాలో చూపించాలా ఈడ పరిపాలన జరగడం. ఇంత దుర్మార్గమైన ప్లాన్ చేశారు. కానీ మనం కూడా చంద్రబాబు గారు ఒకటే చెప్పినారు, ఎవరు ఎలాంటి మనము వేరే వాళ్ళ మాటల్లో పడి మనం తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఏం జరిగినా కానీ టీడీపీ కార్యకర్త తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించినారు. మన వాళ్ళు అవతలు చేసిన వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టించినారు, ఎమ్మెల్యే మీద పెట్టించినారు అన్నీ. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వము, మీలాగా రౌడీజం కాదు, వీళ్ళకి ఏం రాదు. మనము పులివెందులకు నీళ్లు పారిస్తే వాళ్ళు పులివెందుల రక్తం పారించినారు. సొంతం చిన్నాన్ని చంపిన వాళ్ళు వీళ్ళు మనకు మాటలు మాట్లాడతారు. ఇంకా ప్రొద్దుటూరులో ఉండే ఆయనకైతే ఇక ఏమీ పని లేదు. అలాంటి వ్యక్తికి మనం జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనకు జవాబు కూడా చెప్పం మనం. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు ప్రజలే నమ్మడంలే. మనం ఏం కావాలో ప్రజలకు ఏం చేస్తామన్నామో ఆ చేసుకుంటూ చెప్పుకుంటూ పోతాము. మరొకసారి చెప్పేదేమంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కానీ లడ్డు గురించి మాట్లాడుతున్నాడు, కల్తీ గురించి మాట్లాడడంలే. కల్తీ గురించి మాట్లాడు. మొదటిసారి విన్నాం మనము, పాలు లేదు, నెయ్యి లేదు, ఏమి లేదు, నెయ్యి తయారు చేస్తున్నాడు అతను. ఈ టెక్నిక్ యాడ్ నుంచి వచ్చినాయని నేను ఆలోచిస్తే ఈయన మొదటి నుంచి అంతే క్విట్ ప్రోకో, కంపెనీలు ఏమి ఉండవు, కంపెనీలు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని అన్నీ ఎత్తేసినాడు. అలాంటి ఎంత దుర్మార్గుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గంగా నెయ్యిని ఎవరైనా చేయని, ఎవరు హయాంలో చేస్తారో వాళ్ళ మీద వస్తుంది. అది నా పిఏ చేసినాడు, వాడు చేసినాడు కాదు. ఇప్పుడు సిబిఐ నిర్ధారించింది కల్తీ జరిగింది, దాంట్లో ఏదో ఒకటి ఉంది. కల్తీ జరిగింది కాబట్టి కల్తీ గురించి మాట్లాడు, మనోభావాలకు సంబంధించింది దానికి. ఇంకొకటి దొంగతనం జరిగింది అంటే వాడు 72 రూపాయలే దొంగిలించినాడు, 72 అని.
ఎందుకు దొంగ దొరికినాడు కాబట్టి అది బయటపడింది. లేకుంటే వాడు 14 కోట్ల చిల్లర లక్షలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇవన్నీ ఏమంటే వీళ్ళు దొరికితేనే దొంగ, లేకుంటే దొరల మారి తిరుగుతారు. వీళ్ళ దగ్గర ఉండేది ఒకటే దౌర్జన్యాలు, తిట్టడము, మమ్మల్ని అవమానపరిచి ఏదో విధంగా లబ్ధి పొందంటున్నారు. ఇవన్నీ జరగవు. వచ్చే కాలంలో ప్రజలు మీకు ఏ విధంగా ఇప్పుడు 11 ఇచ్చినారు, నెక్స్ట్ కూడా అదే ఫిగర్ వస్తుంది. అయితే మధ్యలో ప్లస్ ఉంటుంది, అంటే యూజువల్ 2 వస్తాయి మీకు, అంత తప్ప ఏం రావు. ఎవరు మీ మాటలు నమ్మేటట్టు లేదు. ఖచ్చితంగా మీరు ఈ 2 సీట్లు అయినా కాపాడుకునేడానికి ట్రై చేయండి. ప్రజల్ని ఏదో మీరు చేసి ప్రభుత్వం మీద చెప్పి మమ్మల్ని లేకుంటే కులాల విధంగా ఇన్ని రోజుల నుంచి రాని కులాభిమానము ఈ రోజు వచ్చింది. అంబటి రాంబాబు ఇంతకు ముందు కూడా చెప్పినాడు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు నుంచి ఎప్పుడు రాలే, ఇప్పుడు వచ్చి చెప్తున్నారు. ఇవన్నీ ఏమంటే వాళ్ళ దగ్గర వేరే లేదు, చెప్పడానికి సబ్జెక్టు మాట్లాడడానికి లేదు. అభివృద్ధి చేసుకుంటున్నారు చంద్రబాబు గారు. లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా విదేశాలు తిరిగి నిధులు తెస్తున్నారు. మన పరిస్థితి ఏంది? మనం బయట పడలేము. ఇంకా మన బతుకులంతా ఎట్టంటే వాళ్ళ నమ్మిన వాళ్ళ నాయకులు జైలుకు పోతారు, వాళ్ళు చెప్పినట్టు ఆడిన అధికారులు జైలుకు పోతున్నారు. ఈడ నమ్మిన వాళ్ళ నాయకులు ప్రజల్లో ఉన్నారు, వాళ్ళు నమ్మిన అధికారులు నిష్పక్షపాతంగా ప్రజాపాలన చేస్తున్నారు. ఇలాంటి నాయకుడు, ఇలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ప్రభుత్వం సైడు ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ప్రభుత్వం చేసే మంచి పనులను మీరు ఆదరించాలా. చంద్రబాబు గారు ఫ్యూచర్లో మన భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారు వీళ్ళందరూ చేసే మంచి పనులను ప్రజలు ఆరిస్తారని, ఈ ప్రతిపక్షం చేసే మాటల్లో పడొద్దని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.